మేము దీన్ని వీళ్ళ మెడలు ఉంచి కార్యక్రమాన్ని చేపిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ అండి, రైట్ శ్రీకాంత్ గారు. మస్తానరావు గారు, కూటమి ప్రభుత్వంపై దాడి చేయడానికి ఇప్పుడు వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, మరి ఇది కూటమి ఏ విధంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఎందుకంటే ఇరువురు వెర్షన్ కూడా మీరు విన్నారు, ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు. సార్, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే ముందు అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ఎవరి ఫిర్యాదుల మేరకు ఇది ఆగిపోయింది, ఎవరి హయాం నుంచి కూడా ఇది నిలిచిపోయిన పరిస్థితి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఈ పథకం ఆగిపోవడానికి ఎట్లా మూల కారకుడయ్యారు, ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలి. ఇప్పుడు మనకు రాజకీయ విమర్శలు కావాలంటే తెలుగుదేశం మీద వైసీపీ మీద తెలుగుదేశం కొట్లాడుకోవాలి. వాస్తవాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం 3,500 కోట్లతో అంచనాలతో దాన్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేయాలని సంకల్పించారు. స్టార్ట్ చేసే సంకల్పం విషయం కానీ ఇది పత్రికల్లో రావడంతో 2020 జనవరిలోనే అది పత్రికల్లో వచ్చిందనమాట. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసిందని చెప్పేసి రావడం కూడా జరిగింది. దానికి సందర్భంలో ఏంటంటే వెంటనే తెలంగాణలో ఒక లాయర్ గవినోళ్ల శ్రీనివాస్ అనే అతను కంప్లైంట్ చేశారు. అసలు పర్యావరణ అనుమతులు కానీ, అదేవిధంగా కేంద్ర జలశక్తి సంఘం అనుమతులు కానీ ఇలాంటి ఏమీ తీసుకోకుండా ఇది స్టార్ట్ చేయటం ఏంటి అని చెప్పేసి ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు. సో అయితే ఆ నేపథ్యంలో ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2025 అంటే మే నెల 5వ తేదీన 2020లో జియో నెంబర్ 2203ను విడుదల చేసింది. ఏంటి, రాయలసీమ ఎత్తిపోతల పథకం మేము స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ జియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణ వాళ్ళు మరింత ముందుకు వెళ్ళారు అనమాట. ఏంటి, ఇట్లా ఈ విధంగా మేము కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఆగకుండా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి వెళ్తే, అప్పుడు వాళ్ళందరూ కూడా జలశక్తి కానీ, లేదా విధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, పర్యావరణవేత్తలు కానీ వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి అసలు అక్కడ ఎగ్జామిన్ చేయడానికి పంపించారు. పంపిస్తే ఈ లోపే కూడా వర్క్లు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి గవర్నమెంట్ ఉంది. సో ఇది ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు 3 జిల్లాలకే కాదు, చెన్నైకి కూడా తాగునీరు పంపడానికి నెల్లూరు, అదేవిధంగా రాయలసీమలోనికి 3 జిల్లాలు, నెల్లూరు, మన చెన్నైకి సంబంధించి కూడా తాగునీరు వెళ్ళడానికి ఇది ఒక బహత్తర కార్యక్రమంగా దీన్ని పేర్కొంది. అయితే ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రాజెక్ట్ విజిట్ చేసినప్పుడు మన ప్రభుత్వం ఏంటంటే, దీనికి నిజంగానే అనుమతులు లేవు కాబట్టి మేము అది నిర్మించడానికి కాదండి, ముందు డిపిఆర్ తయారు చేయడానికి నెక్స్ట్ మేము అన్ని కూడా అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తా ఉన్నారు, ఆ తర్వాత మేము అనుమతులకు వెళ్తామని చెప్పేసి చెప్పిన తర్వాత వెళ్ళినా కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, వర్క్లు కంటిన్యూ చేసింది. సో ఆ కంటిన్యూ చేసిన నేపథ్యంలో మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు వెళ్ళటం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక బృందాన్ని నియమించడం, ఆ బృందం వచ్చి ఇక్కడ చూసి నిజంగానే ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలతో వర్క్స్ జరుగుతున్నాయని చూసి 2021 జనవరిలో ఈ ప్రాజెక్టు వెంటనే ఆపకపోతే కుదిరే పని కాదని 2,65,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిమానా కూడా విధించింది. ఆ 2021 జనవరి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. దీనికి కేసీఆర్ గారు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా వివరాలతో, ఆధారాలతో అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి ఎవరైతే అప్పుడు ఉన్నారో గజేంద్ర సింగ్ షెకావత్, ఆయనకి అన్ని కూడా వివరించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆయన కూడా కేంద్ర జలశక్తి సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది, ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. సో అప్పటికే దాదాపు 900 కోట్ల రూపాయల వర్క్స్ పూర్తయ్యాయి చాలా ర్యాపిడ్గా. 3,500 కోట్లలో 900 కోట్ల రూపాయలు వర్క్స్ పూర్తయ్యాయి. 2021 నుంచి కేసీఆర్ గారు ఏదైతే ఆయన వాదన ఎపెక్స్ కౌన్సిల్లో కానీ, కేంద్ర జలశక్తి వద్ద కానీ, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద కానీ వివరించారో దాంతో ఆగిపోయింది. అంటే 2021లో ఆగిపోయింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇవి ఎలాంటి రాజకీయ నాయకులు ఎలాంటి పబ్బం గడుపుకుంటానికి, వేరే వాళ్ళ మీద బుర్ర చల్లడానికి ఏం చెప్పినా కూడా మనకు అవసరం లేదు. ఇంకోటి దీనిలో ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, 6 నెలల క్రితం
తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించానని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన ధర్మిలా బీఆర్ఎస్ నాయకులు అంతకుముందు ఇరిగేషన్ వ్యవహారాలు చూసిన హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం సవివరంగా చెప్పారు. దీన్ని ఆపింది కేసీఆర్ గారు. 2021లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేలాగా చేసింది మేమే అని ఆయన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగు మినిట్స్ అన్నీ కూడా మీకు ఇప్పటికీ కావాలంటే ఉంటాయి అనేది పాయింట్. రెండోది ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ అభివృద్ధికి కీలక పాత్ర వహిస్తున్న కొంతవరకు వహిస్తున్న అంటలో సందేహం ఏం లేదు. కానీ ఇది ఆగిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసీఆర్ గారి వాదనా పటిమ వల్ల ఆగిపోయింది. వాళ్ళ కంప్లైంట్ల వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణ పనులు కొనసాగటానికి వీల్లేదనే నిబంధనల కారణంగా ఆగిపోయింది తప్పితే రెండోది కాదు. ఆ రోజు కేసీఆర్ గారికి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ కేసీఆర్ గారి వాదనని సమర్థంగా తిప్పికొట్టడంలో ఆ రోజు విఫలమైన పరిస్థితి కూడా మనం చూడాలి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు కానీ కేంద్ర జనసంఖ్య అనుమతులు కానీ లేకపోవడంతో అసలు కేసీఆర్ గారు ఎక్కడ దాకపోయారంటే అసలు సీజన్లో తెలంగాణకి నష్టం కలిగే విధంగా రోజుకి 3 టీఎంసీలు తరలించడం ఏంటి, ఇదంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అనేది అసలు మాకు అప్పచెప్పేసేయండి అనేది కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ రోజు. ఈ రోజు మనం ప్రజాప్రతినిధులు లేకపోతే కూటమి ప్రభుత్వం మీద లేకపోతే వైసీపీకి రాయలసీమలో ఆదరణ తగ్గింది కాబట్టి వాళ్ళందరి కోసం వెళ్ళాలి, లేదంటే కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చేపట్టాలనే డిమాండ్, ఇదంతా రాజకీయం కోసం. అక్కడేమో రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు మాటలు అంటే తెలంగాణకి అన్యాయం చేస్తుంది ఆంధ్ర పాలకులు, దాన్ని మేము సమర్థంగా అడ్డుకున్నామని చెప్పేసి హరీష్ రావు పక్కన, అదేవిధంగా నేను డిమాండ్ చేసిన ఫలితంగానే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారనేదేమో రేవంత్ రెడ్డి గారు. సో అక్కడేమో ఆ రాజకీయాలు, ఇక్కడేమో ఈ రాజకీయాలు. వెరసి రాయలసీమకి టోటల్ గా అన్యాయం జరుగుతుంది అనేది పాయింట్. ఈ రాజకీయ పార్టీల యొక్క బురద చల్లుడు కార్యక్రమం, మైలేజ్ పొందే కార్యక్రమం, ఓట్ల రాజకీయాలు ఎలా ఉన్నా కూడా అది ఆగిపోయింది. 2021లో ఆగిపోయింది, దానిలో అనుమానం లేదు. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ విషయం తేటతల్లం చేసి ఇప్పుడు వైసీపీ కూడా ఒప్పుకోవాలి. 2021 నుంచి 24 వరకు మేము చేష్టలుడికి చూడాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జలసంఘం ఆదేశాలతో అని చెప్పాలి వాస్తవాలు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా స్పష్టం చేయాలి, రాయలసీమ పథకాన్ని మేము ఎత్తిపోతల పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామా లేదా, ఎందుకు చేయలేకపోతున్నాం, చేయకపోతే చేస్తే ఎందుకు చేస్తామో చెప్పాలి. కానీ ఏదో ఓట్ల కోసం తాడేపల్లిలో 4 సార్లు కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు అనేది కాదు, వాస్తవం ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించిందా లేదా, అందుకోసం 2021 నుంచి ఆపేసామా లేదా. మరి ఆ విధంగా చూస్తే కేసీఆర్ ద్రోహిగా కనపడతారు ఇక్కడ రాయలసీమ వాసులు. కేసీఆర్ ని ఎందుకు మెడల్ వంచలేకపోయామనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అంశంగా ఇక్కడ ఉంటుంది. మరి అవన్నీ వదిలేసి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు, మన రాజకీయాలు మనం చేసుకుందామా, లేదంటే రాయలసీమ ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో అది చేద్దామా, ఇది ఆలోచించాలి. కానీ ఈ బురదజల్లుడు కార్యక్రమాలు ఆపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ విధంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తరపున మనం మాట్లాడతాం అనేది కూడా సరైన విధానం కాదు. రైట్ మస్తాన్ గారు. రైట్, ప్రస్తుతం మనకి దుర్గాప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. వారు ఏపీ అర్చక సంఘం అధ్యక్షులు, సీనియర్ టీడీపీ నాయకులు. వారితో మాట్లాడబోయే ముందు హాట్ టాపిక్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం డిస్కషన్.